అయిపోయిందండి. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి. విలేజ్ స్టైల్లో చందమామ బేడ్సలతో చింతాకు పొడి ఎగురు కూర చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇది. కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది దీనిలో. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈరోజు చిన్న చేపలు, ఏటి చేపలు, వీటిల్ని బేడ్సలు అంటారండి. చందమామ బేడ్సలు. ఈ సీజన్ లో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. వీటిల్ని చింతాకు పొడితో ఇగురు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. చాలా బాగుంటాయండి. ఇవి శుభ్రం చేసుకున్న 1 కేజీ చేపలు. ఇప్పుడు ఈ చేపల్ని ఒక కడాయిలో వేసుకోవాలి. చింతాకు పొడి, ఇది చింతాకుని ఎండబెట్టి మిక్సీలో వేసుకున్న మెత్తటి పొడి అండి. ఇది ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. కారం పొడి 3 స్పూన్లు, పసుపు పొడి 1 స్పూను, సాల్ట్ సరిపడినంత. ఇది చేపల పులుసు పొడి అండి. ఇది ఒక 2 స్పూన్లు. కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇది బాలింతలకు కూడా చాలా మంచిది. కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఈ చిన్న చేపల్లో. తరిగిన ఉల్లిపాయ 1, టమాటాలు 2, 25 గ్రాముల చింతపండుని నానబెట్టి ఈ విధంగా రసం తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదండి. ఇది గుత్తంగా ఇగురు వండుకుంటున్నాం కాబట్టి కొద్ది నీళ్లతోని కూర వండుకోవాలి. ఊరికే ఉడికిపోతుందండి. ఇది కొంచెం నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసి పోపు గింజలు, ఉల్లిపాయలు, వేగిపోయింది. మనం కలిపి పెట్టుకున్న ఈ కూరలో ఈ పోపు వేసేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. అయిపోయిందండి. చిక్కగా అయిపోయింది. ఇది గరిటె పెట్టి కలియబెట్టకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఆపేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. మూత కూడా పెట్టకూడదు. మూత పెడితే ఆవిరి నీళ్ళు పడతాయి. ఉప్పు కారం అన్ని సరిగ్గా సరిపోయాయి. ఇది వేడివేడిగా తినేదానికంటే కూడా ఈ రోజు వండుకున్న కూర రేపు తింటే చాలా బాగుంటుంది. చందమామ బేడ్సలతో చింతాకు పొడి ఇగురు కూర చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇది. కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది దీనిలో.